సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్ వద్ద జరగబోయే జీవి కృష్ణారావు 8వ వర్ధంతిలో పార్టీ ప్రజా సంఘాల సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాలు మరియు పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనాలని, జయప్రదం చేయాలని మాల్యాద్రి పిలుపునిచ్చారు. కృష్ణారావు కార్మికుల, పేదల అభ్యున్నతిని మరియు గుంటూరు నగరం సమగ్ర అభివృద్ధి గురించి పనిచేశారని, ప్రజలను సమీకరించి అనేక ఏరియాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారని, అలాగే నల్ల చెరువు నిర్మాణంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఆక్రమించిన క్రమంలో నెల్లూరులో జైలు జీవితాన్ని కూడా గడిపారని, ఆయన మున్సిపల్ ముఠా నిర్మాణ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర వహించారని అన్నారు. 10 గంటలకు జీవి కృష్ణారావు 8వ వర్ధంతి సభ సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్ దగ్గర నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభలో నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, కార్మిక సంఘాల నాయకులంతా కూడా, కార్యకర్తలు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతా ఉన్నాం. ఏదైతే మరి గుంటూరు నగరంలో మరి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి కార్మికుల పక్షాన్ని ఇచ్చిన జీవి కృష్ణారావు మరి చనిపోయి మరి 8వ సంవత్సరం వస్తూ ఉంది. అట్లాగే వారికి సంబంధించి మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ కూడా పార్టీ కోసం మరి ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి పార్టీ కార్యక్రమాల్లో నిత్యం మరి అనేక ఉద్యమాలకి మరి నాయకత్వం వహించే కాకుండా ఈ నగరంలో సుమారు 22 పేటలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగితే వాటిల్లో మరి కీలక పాత్ర కూడా వహించడం, అనంతరం మరి సంగడిగుంట నల్లజరుకు సంబంధించి మరి జైలు జీవితం కూడా మరి గడపడం జరిగింది. వారు మరి చనిపోయి మరి ఆ కార్మిక వర్గానికి మరి అండగా ఇప్పటికీ ఏఐటీసీ, సిపిఐ మరి వారి పక్షాన వారు ఏదైతే మరి కళగా ఉన్నారో ఆ కళల్ని కమ్యూనిస్ట్ పార్టీగా బాధ్యత తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మరి వారి పేరున జీవికే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వర్ధంతి కూడా ఒకరికి అవార్డు ఇస్తా ఉన్నాం. వారి సహచర్యంలో ఉద్యమాలు పనిచేసిన వాళ్ళకి ఈ సంవత్సరం మరి నెక్కటి సుబ్బారావు గారు మున్సిపల్ ప్రెసిడెంట్ నాయకుడు, అట్లాగే అమలీసు భవన నిర్మాణ కార్మికుల సంఘం కూడా కీలక పాత్ర వహిస్తున్నటువంటి నెక్కటి సుబ్బారావుకి జీవికే అవార్డు, జీవికే ట్రస్ట్ తరఫున వారు అవార్డు ఇస్తా ఉన్నాం. ఈ సభలో మరి సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి గోపాల నాయక్ గారు, జిల్లా కార్యదర్శి జంగాల అనిల్ కుమార్ గారు, అట్లాగే ఏఐటీసీ మరి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారు కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మరి నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, కార్మిక సంఘాల సభ్యులు, నాయకులంతా కూడా పాల్గొని మరి విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే కౌన్సిలర్గా కూడా సేవలు అందించిన జీవి కృష్ణారావు మరి వారు ఏదైతే పాట చూపించారో ఆ పాటలో మరి సిపిఐగా, ఏఐటీసీగా ప్రయాణం కొనసాగిస్తామని వారి వర్ధంతి సంబంధంగా కూడా మరి ప్రతిన పొందబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.